సో గత 4 రోజుల నుంచి అల్లు అర్జున్ అరెస్ట్, అల్లు అర్జున్ గురించే మొత్తం నడుస్తూ ఉంది. సో జనాలకి ఏమి పని లేనట్టు దాని మీద ఓవర్ కాన్సంట్రేషన్ చేస్తున్నారు. బట్ ఈ మధ్యలో ఒక జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. దాని మీద ఛార్జెస్ ఏంటి అనేది కూడా చాలా వచ్చాయి. నేను ఆ న్యూస్ చూద్దామని ట్రై చేశా కూడా అది రామ్మ మెరుపుతీగా అన్న టైప్లో వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. న్యూస్ ఛానల్లో కూడా కవరేజ్ పెద్దగా ఏం లేదు. బట్ నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ అయితే బేసిక్గా కూడా కవర్ చేయలేదు ఏ మీడియా కూడా. సో మెయిన్గా వచ్చేసి అయితే పాప్కార్న్ మీద జీఎస్టీ వేయడం జరిగింది ఈసారి. మామూలు పాప్కార్న్ మీద 5%, సాల్టెడ్ పాప్కార్న్ మీద 12%, క్యారమెల్ పాప్కార్న్ మీద 18%, అలాగే యూజ్డ్ కార్స్ మీద జీఎస్టీ కూడా 18% వేయడం జరిగింది. అంటే దీని మీద డిఫరెంట్ వాదనలు జరుగుతున్నాయి. ఆ మార్జిన్ మీద జీఎస్టీ పే చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 లక్షలు పెట్టి కారు కొంటే 10 సంవత్సరాల తర్వాత 1 lakh అమ్మితే ఆ డిఫరెన్స్ ఆఫ్ మార్జిన్ 5 lakhs ఉంటుంది కదా, దాని మీద 18% జీఎస్టీ అంటే 90,000 చేయాలి. అంటే మీకు చేతికి వచ్చేది 10,000 ఉంటుంది అనమాట. సో దీని గురించి ఎవరో ప్రశ్నించట్లేదు. ఇది మనం ప్రశ్నించాల్సింది. ఇంకోటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్సెస్ మీద ఎప్పటి నుంచో జీఎస్టీ తీసేయాలని కోరుతున్నారు. కానీ దాన్ని కూడా లగ్జరీ కింద యాడ్ చేసేసారు. సో లగ్జరీ ఐటమ్స్ అయినటువంటి డైమండ్స్, గోల్డ్ మీద 3 to 5% కంటే జీఎస్టీ ఎక్కువ లేదు. బట్ దీని గురించి ఎక్కడ డిస్కషన్ జరగట్లేదు, ఎవరు కూడా చర్చ పెట్టట్లేదు. ఇది మన నిత్యావసరం కావాల్సిన అవసరం అటువంటివి. హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ వచ్చేసి 18% ఉంది. మీరు 10,000 పెట్టి పాలసీ తీసుకుంటే 18% అంటే 1800 ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇది లగ్జరీ ఐటమ్ కాదు, ఇది ప్రతి ఒక్కరికి నిత్యావసరం కింద లెక్క అనమాట హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో ఆఫ్టర్ కోవిడ్ పర్టికులర్లీ. సో దీని మీద ఎవరు క్వశ్చన్ చేయట్లేదు, దీని మీద ఎవరు డిస్కషన్ చేయరు, దీని మీద ఎవరు డిబేట్ పెట్టరు, ఏమీ చేయరు. సో ఎప్పటికీ కూడా ఒక కాంట్రవర్సీ వీటి మీదే, టీఆర్పీల మీదే పరిగెడుతున్నారు మీడియా అన్నీ కూడా. సో దట్ అట్లీస్ట్ మనమైనా కొంచెం వాటిని డైవర్ట్ చేసి మనం కొంచెం మాట్లాడేసి కొంచెం డిస్కషన్ జరిగితే కొంచెం మనకు ఉపయోగపడే ఉంటాయి. అదేవిధంగా మీరు కోకోనట్ కొంటే మాత్రం నో జీఎస్టీ, అదే కోకోనట్ వాటర్ అయితే 12% జీఎస్టీ పే చేయాలి. సో మనకి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే క్యారమెల్, సాల్టెడ్ వీటి మీద వేస్తే మీ హెల్త్ పాడవుతుంది, ట్రీట్మెంట్కి ఇది అవుతుంది. సో అవి కంట్రోల్ చేయడం వల్ల జనాలు తగ్గుతారని, సో దాన్ని వాడటం తగ్గిస్తారని. అదొకే, ఆ కాన్సెప్ట్ యాక్సెప్టెడ్. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ ఏంటి? సో అది ఇంపార్టెంట్ కదా. సో ఇట్లన్నింటినీ మనం అన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది, డిస్కస్ జరగాల్సిన అవసరం ఉంది. సో ఇంకా చాలా ఉన్నాయి ట్యాక్స్ ల్యాబ్స్, ఇవన్నీ డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దానికోసం సపరేట్ వీడియో చేసుకుందాం. సో మీకు కానీ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.